శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అస్సలు నిలవదు. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. బీరువాను ఏ దిశలో ఉంచాలి, బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల అదృష్టంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాము. శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో 11 రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్ధిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో పెట్టడం వల్ల ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు. పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి. దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం అన్నది అందరికీ తెలుసు. కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలుగజేస్తుంది. ఇది మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది. అలాగే సోమవారం నాడు శివాలయంకి వెళ్ళి శివుడిని పూజించండి. శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కరించి తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే శివానుగ్రహం మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజా గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. మంగళవారం రోజున హనుమంతునికి ఆలయంకి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి. తర్వాత ఆకులను డబ్బులు పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఏనుగు తొండం నెత్తినట్టు ఉంటే లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీకు డబ్బుకు కష్టాలు లేకుండా చేస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయటంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒక రావి ఆకుని తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజా గదిలో ఉంచి 3 రోజులు పూజించండి. తర్వాత రావి ఆకును మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అలాగే రాళ్ళ ఉప్పును తీసుకుని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయ ఉంచి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును ఇంట్లో పారబోయాలి. ఈ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి. వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఈ విధంగా చేసినట్లయితే మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఇంద్రుడి అనుగ్రహం మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అందుకే బీరువాను దక్షిణ దిశగా ఎదురుగా పెట్టకూడదు. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు ఉత్తర దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి. తలుపుకు ఎదురుగా బీరువా అస్సలు ఉంచకూడదు. తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి. బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉండాలి. కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి. ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోండి. కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. కానీ ఇలా అమర్చడం మంచిది కాదు అని వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణమవుతుంది. అందుకే బీరువాకి అద్దాలను అమర్చుకోవద్దు. వాస్తు ప్రకారం డబ్బు ఉంటే బీరువా రంగు చాలా ముఖ్యమైనది. ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి.
ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు. అలాగే డబ్బును ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేశుడు ఫోటోను ఉంచాలి. ఈ దేవతల ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా పోగవుతుంది. వాస్తు ప్రకారం డబ్బు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పించాలి. అలాగే ఇంట్లోని బీరువాలో తామర పుష్పాన్ని ఉంచడం సకల శుభాలను కలుగజేస్తుంది. మనం సంపాదించిన డబ్బులు ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాం. మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెట్టింపు అవ్వాలని కోరుకుంటారు. అలా కోరుకొని వారు అమావాస్య రోజున గులాబీ పువ్వు, 5 గవ్వలు, పసుపు, కుంకుమ, చందనము తీసుకుని పూజా గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నిటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడు మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. ఇంట్లో వాస్తు ప్రకారం బీరువాను సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచాలి. లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది. అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందండి. మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి పైన దిష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా తీయాలి. ఇలా చేస్తే సంతోషాలు కలుగుతాయి. శని బాధలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు. ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కలు నాటితే మంచి ఉద్యోగం పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించడానికి ఇది దోహదం చేస్తుందని పండితులు చెబుతున్నారు. కలబంద మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం, పురోగతి కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ 2 లభిస్తాయి. కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది.